కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు నిరసన విరమించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీ నిర్వహించిన చర్చలు సఫలమవడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. అక్టోబర్ 10లోపు డిప్యూటీ సీఎం పవన్తో చర్చలకు కలెక్టర్ ఇచ్చిన హామీలతో నిరసన విరమించి చర్చల కోసం ఎదురుచూస్తున్నామని మత్స్యకార నేతలు తెలిపారు. సముద్రంలో ఫార్మా కాలుష్యం నివారణకు హామీ ఇచ్చి నష్టపరిహారం ఇవ్వాలంటూ 2 రోజుల క్రితం మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ గారు తపాలుగా వచ్చి మా సమస్యలు విన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్పారో అదంతా ఇక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. మా మత్స్యకార పెద్దలందరూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచించి ఈ రోజు సాయంత్రం దాన్ని మీటింగ్ నుంచి విరమించుకుంటున్నారు. అయితే 10వ తారీఖు వరకు డేట్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ 10వ తారీఖు లోపు మా దగ్గరకు వచ్చి ఈ సమస్యలు మీద కూర్చోబెట్టి ఈ సమస్యలను వివరించి మా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ఇష్యూ జరిగిందండి. 10వ తారీఖు వరకు ఎటువంటి ఫిషింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు 10వ తారీఖు వరకు ఎవరు కూడా ఏటలకు వెళ్లకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారండి. దయచేసి మధ్యలో చేపలు వచ్చినా ఎవరు కూడా సరిగ్గా బోటు ఓనర్ ఆయన రైతులకి ఫోన్ చేసి మీరు ఫిషింగ్ రావాలి అంటే మేము రాదలుచుకోలేదు. 10వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చారు కాబట్టి 10వ తారీఖు అయిన తర్వాతే ఫిషింగ్ ఆయన మాటలను బట్టి ఆయన ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ఆయన మా సమస్యలు తీరుస్తారు కాబట్టి ఆ సమస్యలు తీరిన తర్వాత మేము ఫిషింగ్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నారు. బోట్ ఓనర్స్కి చేపలు పడ్డాయంటే ఆశ ఉంటుంది కదా, సరే అదే రైతులను పిలిచి ఫిషింగ్ రామని వీళ్ళు ప్రెజర్ చేస్తారు. అలాంటి ప్రెజర్ మాకు వస్తే 10వ తారీఖు లోపు మాకు ప్రెజర్ వస్తే మాకు ఇచ్చే కట్నాలు ఉంటాయండి. అంటే వారకాలు డబ్బులు ఇస్తారు. అంటే మీ సంవత్సరం వరకు యాడ్ చేస్తే 2 లక్షల వరకు ఇస్తారండి. ఆ 2 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వము, మమ్మల్ని పిలవకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి 10వ తారీఖు వరకు మేము ఓపిక పడతాం. 10 దాటిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏమి చేపట్టకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు మా ప్రజలు.